వరుణ్ తేజ్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి? వెరీ హ్యాపీ సార్. అంటే బ్యూటిఫుల్. అంటే ఎలా అంటే ఫస్ట్ ఆ కథ చెప్పినప్పటి నుంచి తనని ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆ కథలు మా ఇద్దరు డిస్కషన్, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో చాలా కాన్ఫిడెంట్గా మీరు టీజర్ చూస్తుంటే చాలా చాలా కాంటెంట్ ఉన్నాడు. ఆ లోకల్ పెనుగొండ కనకరాజు క్యారెక్టర్ కానీ, ఇటు ప్యారలల్ ఈ కొరియన్ క్యారెక్టర్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. అదే కారణం అక్కర్లేదు, మందు కూడా. అవునవును సార్. కాకా బిట్లని బాగా పేలేమి దానిలో. అవును సార్ కదా. అవును. మీరు ఈ సినిమాని సెట్స్ కి తీసుకురావడానికి సార్, లేకపోతే కంప్లీట్ చేసే ప్రాసెస్లో సార్, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారండి? ఛాలెంజ్ అంటే ఈ ప్రాజెక్ట్ జరిగేటప్పుడు యాక్చువల్గా కొరియాలో షూట్ చేయాలి. కొరియాలో షూట్ చేసే విధం అంత ఈజీ కాదు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ దానికి సెటప్ చేయడం. అండ్ ఒక 10 మంది కొరియన్ యాక్టర్స్ యాక్ట్ చేశారు సార్ మూవీలో. ఓకే. కొద్దిగా మెయిన్ ఆర్టిస్టులు అంటే కొద్దిగా మంచి స్టేజ్ ఆర్టిస్టులు, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో వాళ్ళని తీసుకురావడం జరిగింది కొరియా నుంచి. కొరియాలో స్టేజ్ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి డైలాగులు చెప్పాలి, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. అప్పుడు ఒక పక్కనే ఒక ఏడీని పెట్టుకొని, ఒక కొరియన్ ఏడీని పెట్టుకొని, ఇంగ్లీష్ వచ్చిన ఏడీని పెట్టుకొని వాళ్ళకి డైలాగులు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అండ్ హీరో గారు కొరియా మాట్లాడాలి. సో ఆ హీరో గారు పిక్ చేయడం కొద్దిగా ఈజీగానే చేశారు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు హీరో గారు పెనుగొండ మాట్లాడాలి, ఆ స్లాంగ్ మాట్లాడాలి, పెనుగొండ స్లాంగ్. ఇప్పుడు సత్య లాంటి మనోడు కూడా ఆ స్లాంగ్ మాట్లాడాలి. ఈ వీటితో పాటు ఈ కొరియన్, ఈ ఏదైతే ఈ రాయలసీమ బ్లెండ్ అనేది కొద్దిగా ఛాలెంజింగ్ ఫీలింగ్ సార్. వాళ్ళ ఆర్టిస్టులను వాళ్ళు డీల్ చేయడం, ఈ థింగ్స్ అదే కదా, వాళ్ళకి అన్ని నేర్పి వాళ్ళకి మప్పాలి అన్ని. అవును సార్, అన్ని పర్ఫెక్షన్స్ వచ్చేసరికి చాలా కదా. అవును సార్, చాలా ఛాలెంజింగ్. అది తాడు తెగుతుంది, అదే మెయిన్ ఛాలెంజ్. అవును సార్, కరెక్ట్. అండ్ కజకిస్తాన్ లో కూడా ఒక 15 days యాక్షన్ పార్ట్ షూట్ చేసాం. అక్కడ మాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ అతను. సో అక్కడ కూడా వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ రాదు. వాళ్ళంతా కజకిస్తాన్ అంతా ఈ రష్యన్ కజక్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అక్కడ బేసిక్గా జూనియర్స్ అంతా ఒక ప్లేస్కి తీసుకురావాలన్నా కూడా ఒకడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అతను మైక్లో అరవాలి. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా ఛాలెంజింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఓకే, దానికే మీకు ఎక్కువ డేస్ పట్టిస్తుంటుంది కొరియా వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. అవును సార్, కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ కజక్ లాంగ్వేజ్, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అండి? కజకిస్తాన్ లో కజక్ లాంగ్వేజ్, క్లోజ్ టు రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. క్లోజ్ టు రష్యన్. ఓకే, అయితే మీరు రష్యా వన్ పట్టుకోవాలి, కజక్ వన్ పట్టుకోవాలి, ఇంగ్లీష్ వన్ పట్టుకోవాలి, కొరియా వాళ్ళని పట్టుకోవాలి, పెనుగొండలో పట్టుకోవాలి. బాగుంది. అంటే ఈ కథ రాస్తున్నప్పుడు వెన్ యూ టేక్ వరుణ్ తేజ్, ఆయన దృష్టిలో పెట్టుకునే కదా ఆ యాంగిల్లో కనుక మీరు ఒక రైటర్ డైరెక్టర్గా చెప్పాలంటే, వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ ఇన్ డీలింగ్ విత్ దట్ క్యారెక్టర్ అండ్ ఇన్ ఆర్టికులేటింగ్ దట్ స్టోరీ సార్? అంటే ఎలా అంటున్నారు సార్? అంటే ఇప్పుడు మీరు ఒక వరుణ్ తేజ్ని దృష్టిలో పెట్టుకుని రాసింది, రాసిన కథకి వరుణ్ తేజ్ని లేదు. పాయింట్ ఉంది, పాయింట్ చెప్పిన తర్వాత మేజర్ ఎక్స్టెన్షన్ అంతా కూడా వరుణ్ తేజ్ గారి మైండ్ లో పెట్టుకునే కదా. ఇప్పుడు వరుణ్ తేజ్ లో ఉండే ఏ ఫీచర్స్ మీరు బేసిక్ గా దీనికి ఒక బ్యాంక్, ఒక దాని మీద ఒక టూ పర్సనాలిటీ డిపెండ్. బేసిక్ గా అతను ఫన్ టైమింగ్ చాలా ఇష్టం సార్. ఆ F2, F3లో ఆ ఫన్ ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. డెఫినెట్ గా ఈ క్యారెక్టర్ ఈజీగా చేస్తారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ నాకు ఆ కట్అవుట్ కావాలి, 6 feet ఏదైతే ఉందో అది ఇటు పెనుగొండలోనూ కావాలి, ఇటు కొరియాలోనూ కావాలి. అండ్ హీ కెన్ డూ బోత్. ఒక లోకల్ గైను చేయగలడు, లైక్ గద్దలకొండ నాటుగా చేయగలడు, ఇట్లాగా స్టైలిష్ గా కూడా చేయగలడు. 2 క్యారెక్టర్లకి తన ఫీచర్స్ సెట్ అవుతాయి. దాని మీద బ్యాంక్ అయ్యాం. అండ్ తన కామెడీ టైమింగ్ కూడా ఇష్టం నాకు. F2, F3లో చాలా బాగా చేశారు. అండ్ ఎప్పుడైతే మేము ఈ డైలాగ్ వర్షన్ ఇవన్నీ వర్క్ షాప్ స్టార్ట్ చేసామో నాకు అర్థమైపోయింది, వావ్ చాలా బాగా చేయగలడు అనేసి. ఓకే, సార్. ఇవన్నీ పక్కన పెట్టి సార్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి సార్. దెయ్యమే హీరోయిన్, దెయ్యం నుంచి హీరోయిన్ వస్తుందా, హీరోయిన్ నుంచి దెయ్యం వస్తుందా, లేకపోతే 2 సెపరేట్? హీరోయిన్ కి దెయ్యానికి హీరోకి కనెక్షన్ ఉంది సార్. బట్ హీరోయిన్ దెయ్యమా కాదు చెప్పరు.
లేదు సార్, దెయ్యం కాదు సార్. హీరోయిన్ దెయ్యం కాదు. కాదు. ఆ అమ్మాయి ఏంటంటే బేసిక్గా పెనుగొండలో ఒక కియా ఫ్యాక్టరీలో జాబ్ చేసే అమ్మాయి క్యారెక్టర్ తంది. ఈ కొరియా అన్న, వీళ్ళ కల్చర్ అన్న, వీళ్ళ వాళ్ళ సాంగ్స్, కేపాప్ సాంగ్స్ అన్న, తనకి ఎప్పటికైనా ఒకసారి కొరియా వెళ్ళాలని, ఒక కొరియా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒక మ్యాడ్నెస్ ఉండే ఒక క్యారెక్టరైజేషన్ తను. తను కథలో ఎలా ఈ హీరోకి ఆ దెయ్యం పట్టడానికి ఏంటి ఆ అమ్మాయి చేసిన థింగ్ ఏంది, నెక్స్ట్ కథ ప్రొసీడింగ్స్ లో అమ్మాయి వాళ్ళు పట్టేస్తుంది, పడతాదా లేదా కరెక్షన్. సో ఆ అమ్మాయే మేజర్ గా మీరు చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయే మేజర్ ఇన్స్ట్రుమెంటల్ కథ ముందుకు వెళ్ళడానికి, దాని మీద రియాక్ట్ అయ్యి మూవ్ అయ్యే క్యారెక్టర్ హీరోది. అంతేనా? అలాంటిదే అనుకోండి. మరి మీరు చెప్పింది అదే అనిపించింది నాకు. సో ఇది హీరోయిన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.